అంటే వాళ్ళైతే చెప్తున్నారు సార్, బ్లేడ్ బ్యాచ్‌ని, గంజాయి బ్యాచ్‌ని భర్తరాం పోషించాడు. అంటే ఏమండి చూపిమనండి స్వామి. ఆయన ఆయన అభివృద్ధి, అభివృద్ధి, అభివృద్ధి అంటున్నాడు. అభివృద్ధికి అవసరమైతే మేము బహిరంగ చర్చకి సిద్ధం అని చెప్పి ఏంది చెప్తున్నారు. బహిరంగ చర్చ? అది గుడ్డేం కాదు. ఇప్పుడు 16 సంవత్సరాలు వాళ్ళు పదవులు చేశారు. ఏం చేశారండి? ఏం చేశారు? చూపిమనండి. ఏమి అభివృద్ధి చేశారో ఒకటి చెప్పమనండి. నోటితో ఒకటి చెప్పమనండి. ఏమయ్యా బాబు నేను 16 సంవత్సరాలు ఇది చేశానని ఒకటి చెప్పమనండి. నేను చెప్తా ఉన్నాను, ఎంత లిస్ట్ చూపిస్తాను. 2 సంవత్సరాలు నేను ఎంత చేశానని. ఆ మారంపూడి ఫ్లైఓవర్ వాళ్ళ జీవితాలకు ఒకటి చాలు. మనం చేసిన ఈ ఫ్లైఓవర్ 30 సంవత్సరాల నుంచి నాకు తెలిసి వేల యాక్సిడెంట్లు జరిగినాయి, వందల ప్రాణాలు పోయినాయి. మరి వాళ్ళు చేయాలి కదా, ఎందుకు చేయలేదు? 16 సంవత్సరాలు పదవుల్లో ఉండి ఆ ఫ్లైఓవర్ ఎందుకు తేలే? నేను చేస్తానని ఒక వేదిక పైన నేను అనౌన్స్ చేశా. ఒకవేళ నేనే కనుక ఆ ఫ్లైఓవర్ తీసుకురాకపోతే నాకు ఎంతైతే ఆస్తి ఉందో ఆస్తి అమ్మైనా ఫ్లైఓవర్ కడతానని డైరెక్ట్గా నేను ఛాలెంజ్ చేసి చెప్పా. ఛాలెంజ్ చేశాను. ఇవాళ ఫ్లైఓవర్ కడతా ఉన్నాం. ఆల్మోస్ట్ కంప్లీషన్కి వచ్చేసింది. ఒక ఎంపీగా రాజమండ్రిని ఏ స్థాయి వరకు తీసుకెళ్ళారు? ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నానండి, ఒక సిటీ వైబ్ అయితే తీసుకొచ్చాం రాజమండ్రి సిటీకి. మీరు రాజమండ్రి మీకు పరిచయం ఉంటే, ఒక సంవత్సరం క్రితం వచ్చి ఉంటే, అప్పుడు రాజమండ్రికి ఇప్పుడు రాజమండ్రికి అసలు సంబంధం ఉండదు. మొత్తం సెంటర్ డివైడర్స్ మొత్తం అంతా గ్రనైట్ క్లాడింగ్ చేయడం, మొక్కలు, లైటింగ్, యాంటిక్ లైటింగ్, వాట్ నాట్. ఇంకా నేను నా గురించి నేను చెప్పుకోవడం ఇంకా వేస్ట్లేండి. అది ప్రజలకే కనబడుతూ ఉంది. వర్డ్స్ కన్నా యాక్షన్స్ ఆర్ మోర్ లౌడర్.